ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, జూన్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? ఓవరాల్గా ఎలాంటి రెమెడీస్, ఎలాంటి జాగ్రత్తలు వెళ్ళి తీసుకోవాలి గురుగారు? కన్యా రాశి వారు అంటే ఎలా ఉంటారంటే స్థిరత్వం ఉండదు, బుద్ధిబలం ఎక్కువ. తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్యం కొంతకాలం సాగింది. కొంతమంది ఈగోలకు కాదు కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల కొంచెం కొట్లాటలు జరుగుతున్నాయి. ఉదాహరణకి కాపురాలు బాగానే ఉంటాయి, శృంగారం బాగానే ఉంటుంది, అవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఎందువలన గొడవలు వస్తాయంటే, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చెప్పావు, నువ్వు నాకు జాబు, నువ్వు సాఫ్ట్వేర్ అని చెప్పావు, లేదా బ్యాంకులో అని చెప్పావు. తర్వాత నువ్వేం చేసావు, ఫారెన్లో ఆ జాబ్ మానేసి నువ్వు కార్ డ్రైవ్ చేస్తున్నావు, మేము ఏం చెప్పుకోవాలి అందరికీ అని ఇట్లా అనమాట. అంటే అన్నెసరీ గొడవలకి కాపురాలు. వాడు ఎలా అంటే మగాడు ఏం చేస్తాడంటే, వాడు మా అమ్మ మా నాన్న అని గంటల వాళ్ళతో మాట్లాడుకోవడం, వాళ్ళ సలహాల ప్రకారం వీళ్ళు వినడం, ఈ అమ్మాయి వాళ్ళది వినకపోవడం, ఇలాగా కన్ఫ్యూజన్. వీళ్ళ దొంగలే వాళ్ళ దొంగలే అనమాట లాస్ట్కి ఫైనల్గా. సో ఈ రకంగా ఈ కన్యా రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య కొంతమందికి దెబ్బలాట్లు జరుగుతున్నాయి. ఇక కన్యా రాశి వాళ్ళకి ఈ ధనాన్ని బాగా సంపాదించేటటువంటి లక్షణాలు ఉంటాయి. అండ్ ఈ చెడు స్నేహాలు ఈ జూన్ నెలలో చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కన్యా రాశి వాళ్ళు. సో ఇది వీళ్ళకి స్టెబిలిటీ లేని కారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం వల్ల వెళ్ళి వీళ్ళకి అవతల వాళ్ళ ట్రాప్లోకి ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాగే వీళ్ళు కూడా పని కట్టుకొని కొంతమంది వీళ్ళు కూడా ట్రాప్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట. కంపల్సరీ ఎవరు ఏమీ అందరూ ఇదిగా ఉండరు. అలాగే ఇప్పుడు మనము ఈ కన్యా రాశి వాళ్ళు ఒక పని స్టార్ట్ చేస్తారు, పనిని బాగానే ఎండ్ చేస్తారు. కానీ ఈ మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తే ఆ డిస్టర్బెన్సెస్ తట్టుకోలేక అటు తప్పు చేసింది భర్త అనుకోండి, అవతల వాళ్ళ మీద తోస్తారనమాట. ఏ తల్లి మీదో అత్తగారి మీదో ఎవరి మీదో తోసాడు, వాళ్ళ మీద, తర్వాత స్నేహితుల మీద తోసాడు. నువ్వు సీట్ ఇప్పించలేదు కాబట్టి మేము నీతో మాట్లాడడం, ఆ టైపులో ఉంటారు. పోనీ ఆ సీట్ ఏదో చిన్న స్కూళ్ళల్లో సీట్ అయితే పర్లేదనమాట. ఎలా ఉంటాయంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్, MIT అటువంటి ఆ యూనివర్సిటీస్ ఎలాంటి యూనివర్సిటీస్ అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. మార్కులు ఎక్కువ వస్తాయి వాళ్ళకి ఇస్తామని అని ఉండదు, వాళ్ళ ఇష్టమట. మార్కులు తక్కువ వచ్చినా ఇవ్వచ్చంట, ప్రాజెక్టులు ఎక్కువ వచ్చేసినా చేయొచ్చంట. ప్రాజెక్టులు లేకపోయినా మార్కులు ఎక్కువ వచ్చినా ఇవ్వచ్చు అంట. అది సంవత్సరం మారిపోతూ ఉంటుంది. ఇలాగా బేస్లెస్ వాటి మీద దృష్టి పెడతారు ఈ కన్యా రాశి వాళ్ళు. దృష్టి పెట్టి పని సాధించలేక వాళ్ళు వాళ్ళ మీద నిందలేసుకోకుండా అవతల వాళ్ళ మీద నిందలేసేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక జూన్ నెలలో వీళ్ళ యొక్క ఫలితాలు మనం చూద్దాం. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆదాయం, వ్యయం, ఖర్చులు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆదాయం విపరీతంగా వచ్చేస్తుంది, ఖర్చులు స్వల్పంగా ఉంటాయి. ఆ తర్వాత ఎక్కడైనా సరే వీళ్ళు నెగ్గుకు రాగలుగుతారు. హోటల్ ఇండస్ట్రీ, తర్వాత బ్యాంగిల్స్, ఫ్యాన్సీ స్టోరు, అండ్ అసలు ఈ కన్యా రాశి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశ్రమాలు పెడుతున్నారు ఈ మధ్యన. బిజినెస్లు అంటే ఏంటంటే మనకి షాపులు ఇవే ఉంటాయి, పీఠాలు, దొంగ పీఠాలు, పెట్టుడు పీఠాలు, దొంగాశ్రమాలు ఇలాగా. తర్వాత ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా గుళ్ళు కట్టేస్తున్నారు. సో ఇటువంటి గుళ్ళు, ఇలాంటి బిజినెస్ షాపింగ్ కాంప్లెక్స్లలోకి వచ్చేసింది ఇది కూడా. సో అలాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. మూడో వ్యక్తి ఎంటర్ అవడం ద్వారా ఏమన్నా వీళ్ళ వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న గురుగారు? గ్యారంటీగా ఎప్పుడైనా సరే మూడో వ్యక్తి వల్లే వస్తాయి. ఇప్పుడు మనం పేపర్ చూస్తాం, మీడియా చూస్తాం, ఈ 90% ఆఫ్ ద కేసెస్ మూడో వ్యక్తే. ఆ వ్యక్తి బాయ్ ఫ్రెండే అవ్వాల్సిన పని లేదు, గర్ల్ ఫ్రెండ్ అవ్వాల్సిన పని లేదు. పొలాలు పెట్టేవాళ్ళు తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు, ఇటు మేనమామలో ఎవరో ఒకళ్ళు, మొత్తం మీద మూడో వ్యక్తి వల్లే వీళ్ళకి గొడవలు వస్తాయి జూన్ నెలలో, అందులో డౌటే లేదనమాట. అండ్ వీళ్ళకేంటంటే జాబులు వెంటనే రావాలి, కష్టపడకూడదు. రెఫరెన్స్లు, వీళ్ళేమో స్నేహాలు చేయరు కానీ అవతల వాళ్ళు మాత్రం వీళ్ళకి రెఫరెన్స్లు చేసేయాలి వెంటనే, వీళ్ళు అడిగిన వెంటనే. ఈ రకంగా వీళ్ళంతా కూడా ఈ కన్యా రాశి వాళ్ళు ఉంటారు. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు, రైతులు, వీళ్ళ యొక్క పరిస్థితులు బాగుంటాయి. అండ్ ముఖ్యంగా శత్రువులపై ఆధిపత్యం, రైతులు పాత ఇది చేసిన వాళ్ళు,
ఉంటారు. రైతులందరూ కూడా ఏం చేస్తారంటే పాత అప్పులు, ఆ అప్పులన్నీ కూడా వీళ్ళు తీర్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత ఈ ఈ యొక్క స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ హోమ్స్, ఇలాంటివన్నీ కూడా ఓల్డ్ ఏజ్ హౌసెస్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ సొంత ఊర్లకి, ఈ జూన్ నెల కాబట్టి సొంత ఊర్లోనే ఉంటారు. ఆ తర్వాత పిల్లల చదువుల కోసం కొంచెం టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. టెన్షన్లు అవన్నీ కూడా వీళ్ళకి తీర్పడం అనేటటువంటివి జరుగుతాయి. ఫీజులన్నీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది గురుగారు? పూర్తయిపోతాయి. 100% పూర్తవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళు పెట్టుకునే పనులను బట్టి ఉంటుంది. వీళ్ళు ఎలా పెట్టుకుంటారంటే ఒక 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు లోన్ రావాలంటే బ్యాంక్ కూడా ఏమేస్తుంది వీడికి? ఏదో 5 లక్షలు, 10 లక్షలు అలాంటివి అడిగితే వెంటనే అయిపోతాయి. సో పెద్ద వాళ్ళకి తలక మించినటువంటి పనులు పెట్టుకుంటే అవి పనులు అవ్వేమో, కానీ మామూలు మిగతావన్నీ కూడా అయిపోవడానికి సో ఈ దూర ప్రయాణాలు చేస్తే కలిసి వచ్చే అంశం అంటారా, లేదంటే అవాయిడ్ చేయడం బెటర్ అంటారా? దూర ప్రయాణాలు చేసుకుంటారు ఎలాగో ఈ నెలలో. వాళ్ళు అవాయిడ్ చేయకపోవడం అనేది ఉండదు. కాళ్ళు కొంచెం కొంతమంది పుట్టింట్లో అక్కడ ఇక్కడ వాళ్ళు వెళతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కొంచెం పనులు తక్కువ ఉండి బాగా తినేసి ఇళ్లలో ఉండడం వల్ల కాస్త ఒబిసిటీ, లావ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ షుగర్ పేషెంట్లు వీళ్ళు కూడా కొంచెం లిమిటెడ్గా తినకపోతే షుగర్ వ్యాధులు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అత్తగారింటికి వెళ్తారు, ఫ్రీగా పెడతారు వాళ్ళు, కాబట్టి ఫ్రీగా దొరికింది కదా అని తినేస్తే వీళ్ళు షుగర్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఒబిసిటీ కూడా తగ్గించుకోవాలి. ఇక కొత్త పరిచయాలు ఏమన్నా ఏ అవకాశాలు కనిపిస్తున్నాయా? అయిన వాళ్ళే నమ్మక ద్రోహం చేసే పరిస్థితులు ఏమన్నా రాబోతున్నాయి గురుగారు? కొత్త పరిచయాలు అవుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఇలా చెడిపోతారు నాయన అని చెప్తాం మనం, చెప్తే వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఖచ్చితంగా నేను చూశాను కన్యా రాశి వాళ్ళల్లో కొత్త పరిచయాలు, థర్డ్ పర్సన్ ఎమర్జెన్స్ వల్ల, ఇంటర్ఫీరెన్స్ వల్ల వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. కొత్త పరిచయాలు వాళ్ళ వల్ల వాళ్ళు తప్పకుండా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వెన్నుపోట్లు కూడా పొడి చేసిన తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మనం చెప్తే పరుషంగా చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం మనం. మేము మంచోళ్ళం కాదా అండి అంటే మంచోళ్ళే, ఎవరు కాదన్నారు? అందరూ మంచోళ్ళే, అందరూ శుద్ధపూసలే. అసలు ప్రపంచంలో ఎవడో చెడ్డోడు అనేవాళ్ళు అంతా శుద్ధపూసలే అనమాట. కాబట్టి తప్పకుండా ఈ ఒక్క కన్యారాశి వాళ్ళు వెన్నుపోట్లకు గురవుతారు. వాళ్ళ బంధువుల వల్ల, వాళ్ళ నమ్మిన మనుషుల వల్లే వెన్నుపోట్లు అవుతారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం ఈ టైంలో కరెక్టేనా అంటారా, లేదంటే రిస్క్తో కూడుకున్న పని? దిస్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ ఆయన, నువ్వు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగావు. ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ బాగా సంపాదించి నేలల మీద పెడుతున్నారు. దొంగ భూములు క్రియేట్ చేశారు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బిల్డర్లు. ఎక్కువ వచ్చేస్తాయి. ఏమొచ్చేసినాయి? అందువల్ల ఎవడో కొంటలేదు. ఇప్పుడు మొత్తం సంవత్సరం డౌన్ అయిపోయినాయి. బంగారం విపరీతమైన రేట్లు పెంచేశారు. ఇంకా నాకు తెలిసిన ఒక యాంకర్ ఉంది పద్మావతి అని, ఆ అమ్మాయి ఎప్పుడు ఏమడుగుద్దంటే బంగారం రేటు పెరుగుద్దా గురుగారు, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా గురుగారు అంటే ఆ పిల్లకి సరదా అనమాట పాపం. బంగారం మీద ఆ పిల్ల చెప్పిందని 3 మంది పెట్టేశారు ఇన్వెస్ట్మెంట్లు. పెట్టేసిన తర్వాత మొన్న ఈ మధ్యన కనకదుర్గమ్మ తల్లి గుళ్ళో ఆడు కారు వేసుకుని వెళ్ళారంటే, ఏదో పెళ్లికి పోతున్న వాళ్ళు, అన్నవరం పోతున్న వాళ్ళు పోకుండా భక్తి ఎక్కువైపోయి కారు అక్కడ పెట్టారంట. కారు అక్కడ పెట్టి అవి దిగి ఆ బంగారం అప్పుడు పట్టుకెళ్ళేది గుడి దగ్గర పట్టుకెళ్ళొచ్చు కదా, అదంతా అందులోనే పెట్టుకుని కిందకి వెళ్ళారంట. గుడికి వెళ్తే వచ్చేసరికి ఇది లేదంట. ఇలాంటి కేసెస్ బంగారం పోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ అమ్మాయి ఈ బంగారం గురించి ఎవరిని ఏ గెస్ట్ని అడిగినా సరే బంగారం రేటు పెరుగుద్దా అని అడిగేసరికి బంగారం కొంటే మంచిదని తక్కువని పడేస్తున్నారు అందరూ. కొనేయడం వల్ల ఏమవుతుంది, ఇలాంటి క్లాసులు కూడా ఉంటాయి, దొంగతనాలు ఎక్కువైపోతాయి, దోపిడీలు ఎక్కువైపోతాయి. ఇలాంటి బంగారం వల్ల అసలు చాలా డేంజర్ నాయన. వీళ్ళందరూ ఏం చేయాలంటే చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వీళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు సొసైటీకి మెసేజ్ ఇవ్వాలి, మంచి మెసేజ్ ఇవ్వాలి. సో వీళ్ళందరికీ ఈ సంవత్సరం అంతా కూడా శుక్రుడి సంవత్సరం ఇది, శుక్రుడు పరిపాలిస్తున్నాడు. సినిమాలు తీయాలి మంచిగా, మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కనుక తీసినట్లయితే ఇప్పుడు చక్కగా వాళ్ళందరూ కూడా సినిమాలు సూపర్ హిట్ అవుతుంది, డబల్ లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ భూములు వద్దు మనకి, ఈ ఇళ్ల స్థలాలు వద్దు, ఈ బిల్డింగ్లు వద్దు. ఎన్టీ రామారావు గారికి ఒక ఆయన ఇలాగే సలహా ఇచ్చాడు మా గురువు గారు. ఇచ్చినప్పుడు రాజకీయాల్లోకి మీరు చక్కగా సినిమాల్లో మంచిగా టాప్ అవుతారు అని చెప్పారు. అంతా రామారావు గారు కూడా బోల్సార్లు చెప్పారు, మా గురువు గారు కూడా. తర్వాత ఆయన వెళ్ళాడు, ఇంప్లిమెంట్ చేశాడు, హీరో మెగాస్టార్ అయిపోయాడు. సూపర్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి దిగమన్నారు, మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా ఎందుకు ఇలా ఉండాలా? ఇప్పుడు ఎమ్మెల్యేలు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేరా? చక్కగా సినిమాలు తీయాలా, శేఖర్ కొమ్మలలాగా మంచిగా డబ్బులు ఇన్వెస్ట్ చేసి మంచి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకొని సినిమాల్లో విపరీతంగా వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి వీళ్ళు అలా చేస్తే రాజకీయాల్లో కూడా తర్వాత నెక్స్ట్ స్టెప్లో వెళ్ళొచ్చు, వీళ్ళు మంత్రులు అవ్వచ్చు. కానీ సినిమాలు తీసేటప్పుడు కొంచెం సొసైటీకి పనికొచ్చే విధంగా మెసేజ్ ఓరియంటెడ్ తీస్తే నంది అవార్డులు ఇలాంటి అవార్డులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ పెళ్ళాలు వదిలేసిన పెళ్ళాలు వీళ్ళని నెత్తి మీద పెట్టుకొని పూజిస్తారు కూడా, నంది అవార్డు వచ్చిందని కదా. దిస్ ఇస్ ద బెస్ట్ బిజినెస్ అమ్మా ఇన్వెస్ట్మెంట్స్కి. సినిమాల్లోకి వెళ్తే మంచిది. అయితే గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ వీళ్ళకి బాగా సూట్ అవుతాయి అంటారు? శని అస్సలు బాగుండలేదు, అందువలన శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవాలా. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి, నీళ్లు బాగా పొయ్యాలా. ఇవి కనుక చేస్తే సరిపోతుంది, అసలు బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారు తెలియజేయడం జరిగింది. మీకు ఏదన్నా సమస్య ఉన్నా, మీకు ఏదన్నా కూడా సంప్రదించాలనుకున్నా, మీ సమస్యకు తగిన పరిష్కారం గురుగారు చూపిస్తారు. సో సంప్రదించండి. నమస్కారం.